యాక్చువల్లీ రీసెంట్గా మనం ధర్మస్థలి ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. ధర్మస్థలి గురించి చాలా చూసాం. ఒక పర్సన్ వచ్చి చాలా ఇయర్స్ తర్వాత అక్కడ ఏవో శవాలు నేనే స్వయంగా పూడ్చిపెట్టానని చెప్పి అవన్నీ కూడా మహిళలవి బాలికలవి అని, ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి తీసుకున్న చర్యగా అనుకోవచ్చా మనం? యాక్చువల్గా నేను ఆ కేసు గురించి కానీ ఆ న్యూస్ గురించి కానీ ఆ అబ్బాయి మాట్లాడింది కనుక మనం చూస్తే యాక్చువల్ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్సింగ్ ఉంది, గ్యాప్స్ అయితే ఉంది. నాకైతే ఫస్ట్ వింటే కొంచెం ఫిషీ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్ను భయపెట్టాను అనుకో, నువ్వు ఇప్పుడు రియాక్ట్ అవుతావా 10 సంవత్సరాల తర్వాత రియాక్ట్ అవుతావా? వెంటనే రియాక్ట్ అవుతాం, కామన్ కదా. సో నిజంగా అబ్బాయి ఒక మూమెంట్ ఆఫ్ దాంట్లో కనుక నిజంగా గిల్ట్ ఫీల్ అయితే అప్పుడు రియాక్ట్ అవుతాడు. కానీ 11 సంవత్సరాలు వేరే చోట బతికొచ్చి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎవరికి న్యాయం జరుగుతుంది దానివల్ల? సో ఫియర్ ఆఫ్ గాడ్ కానీ గిల్ట్ అయితే మాత్రం నేను అనుకోవట్లా. యాక్చువల్లీ ఇది ఒక దళిత అమ్మాయికి జరిగిన దాని వల్ల అతను బయటకు వచ్చినట్టు కూడా అంటున్నారు. మరి అప్పుడే రావాలి కదా. అసలు ఈ అబ్బాయే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేడని గ్యారంటీ ఏంటి? అది కూడా మనం తేల్చాల్సింది. అసలు అంటే దీంట్లో మనీ ఉందా? అసలు ఈ అబ్బాయి చేశాడా? ఈ అబ్బాయితో వేరే వాళ్ళు కలిసి చేశారా? ఏమన్నా డిఫరెన్స్లు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చాడా? లేదా అబ్బాయి కోరుకున్న ధనం రాలేదా? లేదా అసలు ఈ అబ్బాయి సెటప్పా? ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు రావట్లేదు? నేనేమంటానంటే కామన్ సెన్స్ కావాలి ఫస్ట్. మనకు ఒక ఇష్యూ అయినప్పుడు కావాల్సింది కామన్ సెన్స్. అండ్ నిజంగా అలా జరిగితే అది అందరికీ బాధాకరమే. ఎవరూ కూడా బీయింగ్ ఏ హ్యూమన్స్ మనం ఎవరూ కూడా సపోర్ట్ చేయము అట్లాంటి యాక్ట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ప్లేస్. అసలు అవెందుకు? మానవత్వానికి ఆ మతానికి అసలు సంబంధం ఏంటి? సో డెఫినెట్గా మీరు ఇందాక అడిగారు, ఒకవేళ ఏమన్నా మత ద్వేషానికి సంబంధించి అంటే ఒకవేళ మేబీ అలాంటి ఫూలిష్ థాట్స్ చేయకుండా ఉంటారని నేనేం చెప్పలేను. పొలిటీషియన్స్ ఒక ప్లేస్ని డీఫేమ్ చేయాలని, లేదా వాళ్ళు ఫేమ్ అవ్వాలని, లేదా కొన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి కొన్ని ఇష్యూస్ మనకు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఛానల్స్లో. కానీ బట్ మెజారిటీ హిందూస్ ఉన్నప్పుడు ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఓకే చేస్తారు. యాక్చువల్లీ అంటే డైవర్ట్ చేయడానికి కూడా ఇది ఒక రీజన్ అని అనుకుంటున్నాను. సో కర్ణాటకలో అప్పుడు ఉన్న ప్రభుత్వం వేరు. సో మేబీ అక్కడ ఒక పుణ్యస్థలంలో ఒక మతానికి సంబంధించి అలిగేషన్స్ వచ్చాయి. బట్ కానీ ఒకవేళ నిజంగా జరిగినప్పుడు అసలు మతం, కులం, స్థలం అనేది ఎప్పుడు అడ్డుండదు. ఫస్ట్ మానవత్వమే. ఇప్పుడు ఈ యూనివర్స్ ఉంది అరుణ, ఈ యూనివర్స్లో ఒక ప్లానెట్ అర్త్లో మనం అణువులం. యాక్చువల్గా ఈ యూనివర్స్లో మనం ఒక చిన్న చిన్న అణువులం. ఎందుకు ఈ కులాలు, మతాలు, ఈ పిచ్చి ద్వేషాలు? అంటే దీనికి కొంచెం లిమిట్స్ ఉండాలి. నువ్వు పుట్టిన కుటుంబాన్ని, నువ్వు పుట్టిన ఊరిని, నువ్వు పుట్టిన మతాన్ని, కులాన్ని గౌరవించవచ్చు, తప్పులేదు. కానీ దాన్ని తీసుకొని బయాస్గా వేరే వాళ్ళని కించపరచడం కానీ, వేరే వాళ్ళ మీద బురద చల్లటం లాంటివి చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు ఒక అతను వచ్చి చెప్పినప్పుడు నేనేమంటాను అంటే, అలా జరిగిందా? ఇలాంటి ప్లేస్లో జరిగిందా? వాళ్ళు చేస్తారా? మీరు ఇట్లా అంటే నేను కొన్ని కమెంట్స్ చేస్తాను. వేరే వాళ్ళు పెడుతున్నారు, వేరే మతం వాళ్ళు. అక్కడ జరగలేదా? కోకొల్లలు ఉంటాయి. ఒకళ్ళు నిజం చెప్పాలంటే ఇంకా పుణ్యక్షేత్రాలు చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. కానీ ఏం మాట్లాడుకుంటున్నాం మనం? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందా? నిజంగా చిన్న పిల్లలకి అట్లా జరిగిందా? కానీ ఎందుకు అమ్మాయిలు, ఆడవాళ్ళే ఎందుకు ఇలా బలైపోతున్నారు దీని గురించి? ఎందుకంటే శారీరకంగా బలహీనంగా ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు, వీళ్ళు బలవంతులై ఇట్లా చేస్తున్నారు. అంతకంటే ఏముంది? ఇక్కడ నిజంగా ఒక ఆడపిల్లకి జరిగిందా అనేది చూడాలి తప్ప ఆ ఏ ప్లేస్ లో జరిగింది, ఎవరు చేశారు అనేది మ్యాటర్ కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వచ్చి ఈ రోజు బయట మాట్లాడుతున్నాడో 100% అబ్బాయి సైకోపాత్. హీ కెనాట్ బి నార్మల్ పర్సన్. ఎందుకు అంటే 95 నుంచి 14 వరకు 20 సంవత్సరాలు చేశాడంట. తర్వాత అంటే ఒక పాయింట్ లో రిలైజ్ అయ్యి వెళ్ళిపోయాడంట. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాడంట. అసలు ఏమన్నా అది? అది కూడా ఇద్దరు లాయర్లు తీసుకుని. నేనేమంటానంటే ఇప్పుడు వచ్చిన ధైర్యం అంతకు ముందు ఎందుకు లేదు? సరే పక్కన పెట్టేద్దాం. నిజంగా నువ్వు యూ ఫియర్ ఆఫ్ డెత్ అంటే నో. నిజంగా ఫియర్ ఆఫ్ గాడ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఫియర్ ఆఫ్ డెత్ ఉండదు. అతను ఏం చెప్తున్నాడంటే, బెదిరించారు మమ్మల్ని అని, కుటుంబాన్ని మమ్మల్ని చంపేస్తామని బెదిరించడం వల్ల నేను రాలేకపోయాను. ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అరుణ. నేనేమంటున్నానంటే, సో కాల్డ్ ఎవరో చేశారు అనుకుందాం, XYZ. మరీ వాళ్ళంత ఎర్రిపప్పలా, వాళ్ళంత చేతగానోళ్ళ వీడితో 20 సంవత్సరాలు బాడీలు పూర్తి చేసేసి ఈ అబ్బాయిని అట్లా పంపించేశారా? అదే ఇప్పుడు ఎలా ధైర్యంగా వచ్చేసారు? ఎలా పంపించేశారా? అంతమందిని చంపిన వాళ్ళకి వీడిని చంపడం పెద్ద విషయమా? అరే ఎంత ఫూలిష్ అసలుకి. నిజంగా పెద్ద స్థాయిలో ఉండి ఎవరన్నా నిజంగానే వాళ్ళు ఒక పైశాచికత్వంతో నిజంగా ఇలాంటివన్నీ చేసి ఉంటే అసలు ఈ అబ్బాయి ఎలా ఉంటాడు ఇదన్నీ మాట్లాడటానికి? 20 సంవత్సరాలు ఒక్కడనే పెట్టుకొని ఇవన్నీ పనులు చేపించారా?
బీ ప్రాక్టికల్ అంటున్నా. నేనేమంటున్నానంటే ఇది నిజమా కాదా గవర్నమెంటో లానో పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటున్నా మన వాళ్ళు ఎవరైతే దీన్ని ట్రోలింగ్స్ చేసేసేసి కమెంట్స్ చేసేసి దాన్ని ఆతృతగా చూస్తారో, నేనేమంటున్నా అంటే వేకప్, ఫస్ట్ ఆలోచించుదాం ప్రాక్టికల్గా అసలు సమస్య ఏంటి. ఒకడు వచ్చి చెప్పాడు, దాంట్లో వినటానికే దాంట్లో చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని లోపలే స్ప్రెడ్ చేసేయడం ఎందుకు, అంత క్యూరియాసిటీ ఎందుకు? అసలు ఫస్ట్ నిజమేంటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. కానీ అప్పటికే ఒక రాంగ్ మెసేజ్ అనేది జనాల్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇవన్నీ టెంపరీ. మన వాళ్ళకి 4-5 రోజులు ఈ న్యూస్, లేదా ఒక 1-2 వీక్స్ న్యూస్, ఇంకొకటి కొత్త వచ్చింది అనుకో ఇంకొకటి న్యూస్, అంతే. దిస్ ఈస్ నాట్ బిగ్ డీల్ ఫర్ అస్. కాకపోతే నేనేమంటున్నానంటే ఆలోచించమంటున్నా. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో చాలా అవాస్తవంగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా అంటున్నా. స్థలం కాదు, మతం కాదు ఇక్కడ. ఫస్ట్ అసలు ఎవరైతే వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ అబ్బాయి దాంట్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు వచ్చాడు అనేది ఫస్ట్ థింగ్. నెంబర్ 2, ఎంతో నైస్గా ఏమని చెప్పాడంటే హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ని చేశాను, ఫ్లోట్ అవుతున్న రివర్లో పడేశాడంట. అంటే అట్లా లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 4 బాడీలు చూపించి హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ చేసేసానంటే దిస్ ఈజ్ కొంత ఇన్సేన్ ఇన్ఫర్మేషన్ ఉంది. అరుణ, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన భారతదేశంలో ఎంతో మంది అమ్మాయిల మీద అగాత్యాలు కానీ, మనకి ఏమంటారు, లైంగిక దాడులు కానీ చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఇది ఒక ప్లేస్ కాదు, మన దేశం మొత్తంలో నలుమూలల. అంటే ఇక్కడ అంటే మనం చూస్తున్నాం సొంత మనుషుల మధ్య సొంత ఇళ్లలోనే జరుగుతుంది. దీన్ని ఎలా అరికట్టాలి అనేది ఏ రోజు ఎవరు ఆలోచించలేదు. కానీ ఒక సినిమాలో ఒక సీన్ గురించో, లేదు అంటే ఎక్కడో పూర్తి ఆధారాలు లేని న్యూస్ గురించో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. అరే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారే, ఎలాగ మన ఆడపిల్ల బయటికి వెళ్ళి ఇంటికి రావాలి, ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే మన ఫ్యామిలీ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక సొసైటీలో ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచనలు కాకుండా అసలు ఏమేమి మాట్లాడతారు అంటే అదే ఎవరి వీపు వాళ్ళకి కనిపించదు అన్నట్లు నీతులు మాట్లాడటం ఈజీ, కానీ పరిష్కారాలు చూపించడమే కష్టం. ఇప్పుడు మీ పాయింట్నే తీసుకుంటే అసలు మహిళలకి ప్రస్తుతం అయితే రక్షణ లేకుండా పోయింది. రీసెంట్గా కూడా మనం చూసాం, ఒక 10 ఏళ్ళ అమ్మాయిని రోడ్డు మీద ఎత్తుకుపోయి పొదల మధ్యలో లైంగిక దాడి చేసి ఆ ఘటన గురించి కూడా మనం రీసెంట్గా చూసాం. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నట్టు అసలు సమాజంలో? మనుషుల్లో మానవత్వం పోయి మృగత్వం పెరగటం వల్ల. వెరీ సింపుల్. నేనేమంటున్నానంటే బయట శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, నువ్వు నిజంగా 1000-2000కే నేను విన్నది. మనం మాట్లాడకూడదు ఇట్లాంటి విషయాలు, కానీ సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నా. వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని. ఎందుకు మరి 1000-2000 కూడా ఇన్వెస్ట్ చేసుకోలేరా అంటే నేనేమంటున్నానంటే ఇది కామానికి మాత్రమే సంబంధించింది కాదు. వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఒక సమస్య ఉంది. అంత పైశాచికత్వంలో వాళ్ళకి ఒక ఆనందం ఉంది. అది ఎట్లాగా? బేసికల్గా రొమాన్స్ అనేది కానీ ఫిజికల్ అనేది కానీ ఒక బ్యూటిఫుల్ థింగ్. కానీ వాళ్ళు ఒక వయసు కానీ ఒక ఇది కూడా లేకుండా అంత అమానుషంగా ఒక మనిషిని హింసిస్తూ ఆ శారీరక ఆనందం పొందాలనుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ లస్ట్ అంటున్నా. దిస్ ఈస్ మోర్ దాన్ ఎనీథింగ్. ఇప్పుడు ఓకే, ఒక ఏజ్ వచ్చిన వాళ్ళ మీద లైంగిక దాడి చేస్తే లస్ట్ అనొచ్చు. 9 months బేబీ దగ్గర ఏముంటుంది? అదే చెప్తున్నా, వాళ్ళకి మానసికంగా వాళ్ళకి సమస్య ఉంది. ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. అంతెందుకు కలకత్తా ఇష్యూ అప్పుడు అంతా ప్రొటెస్ట్ చేశారు, అన్నాళ్ళు మాట్లాడారు కదా, ఏమైంది మొత్తం? మనీ రూల్స్ ఎవ్రీథింగ్ హియర్ అరుణా. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఒక అమ్మాయి అన్యాయం జరిగింది, అమ్మాయికి ఆ అన్యాయానికి న్యాయం జరగాలి అంటే అవతల వాళ్ళకి డబ్బు ఉందా డబ్బు లేదా దాన్ని బట్టి నీకు న్యాయం జరుగుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. అవతల ఉన్నట్టు డబ్బు పలికిబడి ఉంటే నీకు న్యాయం జరగదు. అవును, ఎవరి ఇంటి దాకా వస్తే వాళ్ళకి తెలుస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇక్కడ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ కర్మానుసారం వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కర్మ అనేది డెఫినెట్గా హిట్ అవుతుంది. సో నేనేమంటా అంటే హ్యుమానిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒక అందమైన ఒక సున్నితమైన అమ్మాయిల్ని జాగ్రత్తగా కాపాడుకోండి, ప్రేమించండి, ఎంత కావాలంటే అంత ఇస్తారు. అలాంటిది అంత అమానుషంగా అంత బలాత్కారాలు చేయాల్సిన అవసరం ఏంటి? అది కూడా చిన్న చిన్న పిల్లల మీద.